ఒక్కరో ఇద్దరో కాదు, వందలు వేల మంది చావుకు తెగించి వదిలిన ఊపిరే ఈ తెలంగాణ. తెలంగాణ కోసం తన ప్రాణాలను అర్పించిన మలిదశ ఉద్యమ వీరుడు శ్రీకాంతాచారి వర్ధంతి నేడు. ఆ మహానుభావుడు అమరుడై 15 ఏళ్లు పూర్తయింది. స్వాతంత్ర దినం నాడు పుట్టిన పల్లెబిడ్డ ఒక రోజున లక్షల మందికి స్ఫూర్తిగా మారతాడని అప్పుడు ఎవరూ అనుకోలేదు కావచ్చు. చిన్నప్పటి నుంచే సేవాగుణం, పక్కింటి కష్టం తనదిగా చూసే స్వభావం, సమాజంపై ప్రేమ అతన్ని ఒక ఉద్యమ శిఖరాగ్నిలా తయారు చేశాయి. నల్గొండ జిల్లా మోత్కూరు మండలం పొడిచేడు గ్రామానికి చెందిన కాసోజు వెంకటాచారి శంకరమ్మ దంపతులకు పెద్ద కొడుకుగా 1986 ఆగస్టు 15వ తారీఖున శంకరాచారి పుట్టాడు. చిన్నప్పటి నుంచే భగత్ సింగ్, అంబేద్కర్ చరిత్రలు చదివి స్ఫూర్తి పొందాడు. అందుకే కావచ్చు, ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ పోయాక తెలంగాణ ప్రజల గోస చూసి మనకు మన పాలన కావాలి అని కోరిక బలపడింది. సరిగ్గా 2009 నవంబర్ 29వ తారీఖున కేసీఆర్ దీక్షకు దిగినప్పుడు తెలంగాణ అంతా అట్టుడికిపోయింది. ప్రభుత్వం ఉద్యమకారుల్ని అణిచివేస్తుంటే శ్రీకాంత్ తట్టుకోలేకపోయాడు. తన చావుతోనైనా ప్రభుత్వంలో కదలిక రావాలి అని కట్టలు తెంచుకొని ఆగ్రహంతో హైదరాబాద్ ఎల్బీ నగర్ సర్కిల్లో జరిగిన ధర్నాలో తన ఒంటి మీద పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు శ్రీకాంతాచారి. మంటల్లోనే జై తెలంగాణ అని నినాదిస్తూ అగ్నికి ఆహుతుడైపోయాడు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ డిసెంబర్ 3వ తారీఖున శ్రీకాంతాచారి అమరుడయ్యాడు. నేను చచ్చినా తెలంగాణ రాకపోతే మళ్లీ జన్మించి మళ్లీ ప్రాణత్యాగం చేస్తా అని పిడికిలి బిగించి కన్ను మూసిన ఆ యువ కెరటం త్యాగమే మన రాష్ట్ర సాధనకు నిప్పు రాజేసింది. జై శ్రీకాంతాచారి, జై తెలంగాణ.